కళారాణి తెలుగు ఛానల్. దిస్ ఈస్ రేవతి. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. సో ఏంటి అనుకుంటున్నారా, మనం ఇంతకుముందు అన్నీ కూడా మనీని ఇన్వెస్ట్ చేసి ఒక మంచి బిజినెస్ని మాత్రమే రన్ చేసుకుంటూ వీడియోస్ చూస్తాము. సో దీంట్లో వచ్చేసి అతి తక్కువ బడ్జెట్లో మ్యాక్సిమం అయితే ఎటువంటి ఇన్వెస్ట్ లేదండి. కాకపోతే మనం ఈ బిజినెస్లో, ఇది బిజినెస్ అని చెప్పాను, ఇది ఒకటి మనీని సంపాదించుకునే ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడే ఒక టిప్ అని చెప్తాను. ఏంటి అనుకుంటున్నారా, ఏమీ లేదండి. సో మనం అందరం కూడా చదువుకొని బయటికి వెళ్ళకుండా, జాబ్స్ లేకుండా ఇంటికాడే ఉంటాం. సో ఏదో ఒకటి చేయాలి, మన హస్బెండ్స్కి కానీ, మన ఫ్యామిలీకి కానీ, మన పిల్లలకు కానీ ఏదో కొంత సాయం చేయాలి అని ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాము, వెళ్ళలేనప్పుడు అట్లీస్ట్ ఒక 2 గంటలు మనం కష్టపడితే మనము ఓన్లీ 2 అవర్స్ అండి, 2 అవర్స్ లేదా 1 అవర్ లేదా 3 అవర్స్, అది డిపెండ్స్ ఆన్ మనం అండి. సో దాన్ని బట్టి చూసుకుంటే మనమైతే ఖచ్చితంగా నెలకి 5,000 నుంచి 10,000 రూపాయలు అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చండి. సో దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. మరి 1-2 గంటల్లో 5 నుంచి 10,000 రూపాయలు ఎలా సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారా? సో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ముందుగా వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మాకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్కూల్స్ అయితే ఓపెన్ అయినాయి. సో అందరికీ తెలిసింది. సో చాలామంది ఏంటంటే స్కూల్కి కాకుండా ట్యూషన్ కూడా పంపిస్తుంటారండి. సో ఆల్రెడీ మీకు ట్యూషన్ సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ పెట్టాను. అండ్ మళ్ళీ కూడా క్లియర్గా చెప్పండి అక్క మాకు అనేసి అడిగారు. సో అందుకోసమని స్కూల్ ఓపెన్ అయ్యే ముందు వీడియో చేద్దామని ఇన్ని రోజులు వీడియో చేయలేదండి. సో ఈరోజు అయితే వీడియో చేద్దామని అనుకున్నాను. సో మెయిన్గా ముందుగా వచ్చేసి ఎవరైతే కొత్తగా ట్యూషన్ రన్ చేయాలనుకుంటున్నారో, అలాగే పాత వాళ్ళు రన్ చేస్తూ ఇంకా డెవలప్ చేసుకోవాలి, టిప్స్ చెప్పండి అక్క అని అడిగారండి. సో అందుకోసమని ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఏమీ లేదండి, మనం ముందుగా ట్యూషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇంట్లో అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేసుకోవాలండి, బయట ఎక్కడ కూడా కాదు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి ఇంట్లో స్టార్ట్ చేసుకునేటప్పుడు 10 మందికి అలాగే చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియాలి అనుకుంటే మనం అతి తక్కువ బడ్జెట్లోనే ఒక 500 పెట్టుకొని మనం ప్యాంప్లెట్స్ అయితే పంచుకోవాలండి. సో ఇలా ప్యాంప్లెట్స్ పంచడం ఏంటంటే, మన చుట్టుపక్కల ఇల్లు కాకుండా కొంచెం దూరం ఒక 1 కిలోమీటర్లు ఉన్న వాళ్ళు కూడా మనకైతే ట్యూషన్కి రావడానికి మెయిన్ ఛాన్స్ ఉంటుంది. మెయిన్ ప్యాంప్లెట్స్ అనేది నీట్గా డిఫరెంట్ గైడ్గా మన ట్యూషన్ పేరు, ఏదైతే మీరు ట్యూషన్ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ట్యూషన్ పేరు పెట్టాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ క్లాసెస్కి చెప్తారు అది మెన్షన్ చేయాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ ఇవ్వాలి అండ్ అడ్రస్ ఇవ్వాలండి. మన ప్యాంప్లెట్స్ పంచేటప్పుడు నీట్గా ప్రింట్ చేసి ఇవ్వాలి. సో ఎలా ప్రింట్ చేయాలనుకుంటే మన పేపర్ మీద రాసిస్తే మన ప్రింటెడ్ షాప్స్కి వెళ్తే వాళ్ళే ప్రింట్ చేసి ఇస్తారండి. నేనైతే మ్యాక్సిమం అయితే మనం ట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ చేశానండి. సో మీకు కావాలి అన్నప్పుడు నేను చెప్తాను ఏ విధంగా చేయాలి, మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే ఏ విధంగా పెట్టాలి అనేది కొన్ని పిక్స్ అయితే చెప్తానండి. నేనైతే మా ట్యూషన్ పాయింట్ పేరు వచ్చేసి సరస్వతి ఇన్స్టిట్యూట్ అండి. దగ్గర 3 ఇయర్స్ నుంచి అదే రన్ చేస్తున్నాను. సో బాగా అంటే బాగా పోతుంది, ఎందుకంటే మనం ఎక్కువ సమయం దీంట్లో కేటాయించిన అవసరం లేదండి. మ్యాక్సిమం 1 అవర్ లేదా 2 అవర్స్ చేసుకుంటే కూడా చాలండి. 3 అవర్స్ చేస్తానండి, ఇప్పుడైతే 2 అవర్స్కి వచ్చేసాను. జస్ట్ నాది 5 to 8 వరకేనండి టైమింగ్స్. సో చాలా అంటే చాలా బాగా రన్ అవుతుంది, మంచిగా వస్తున్నారు పిల్లలు కూడా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మనము ఎల్కేజీ నుంచి, నేనైతే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చెప్తానండి విత్ ఆల్ సబ్జెక్ట్స్. మనము ఎవరైతే పిల్లలు కానీ వచ్చినప్పుడు ట్యూషన్కి వస్తా అన్నప్పుడు వాళ్ళతో కాకుండా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలండి. సో పేరెంట్స్ వచ్చేటప్పుడు మనం కన్విన్స్ చేయాలి. ఎప్పుడైతే మనం స్కూల్కి వెళ్ళి పిల్లలు అడ్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళని మనం ఎలా కన్విన్స్ చేసి వాళ్ళ స్కూల్ని అడ్మిషన్ తీసుకుంటారో, అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్ని మనం తెలివిగా మాట్లాడి చక్కగా పేరెంట్స్ని కన్విన్స్ చేసి మన ట్యూషన్లో తెప్పించుకోవాలండి పిల్లల్ని. అండ్ మెయిన్ థింగ్ అది, పెద్దల్ని బాగా కన్విన్స్ చేసి వాళ్ళకి కాన్ఫిడెంట్గా వాళ్ళు ఓకే బాగుంది మేడం బాగా చెప్తున్నారు అని ఒక చిన్న థాట్ వచ్చినా కూడా చాలండి, పిల్లల్ని ఖచ్చితంగా పంపిస్తారు. అండ్ ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొత్త కదండి ఎలా ఉంటుంది ఏంటి అని కొంతమందికి భయం ఉంటుంది. సో దగ్గర ఒక 10 to 15 డేస్ వరకు కొంచెం వాళ్ళని భయపెట్టకుండా, కొట్టకుండా బాగా చక్కగా అర్థమయ్యేట, ఒక్కటి కాదు 10 సార్లు చెప్పండి. ఎందుకంటే ఇది మనకి స్టార్టింగ్ బిజినెస్, అంటే స్టార్టింగ్ మనకి ట్యూషన్ పాయింట్ కాబట్టి ఒక 10 సార్లు చెప్పండి. రానప్పుడు చెప్తూ ఉంటే వాళ్ళకి మన మీద నమ్మకం వస్తుంది. మేడం బాగా చెప్తున్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అన్ని సబ్జెక్ట్ చెప్తున్నారు, సో నాకు నచ్చింది అని ఒక మంచి థాట్ వచ్చింది అనుకోండి,
ఒక 3 months మీ దగ్గర ఉన్నారనుకోండి, ఇంకా 3 years వరకు మీకు ఎక్కడ కూడా వెళ్ళారండి, మీ దగ్గరికి వస్తారు. అది ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే నా దగ్గర కూడా ముందు పిల్లలు అలాగే ఉన్నారండి. సో 3 years నుంచి కూడా నా దగ్గర అదే పిల్లలు వస్తున్నారు. సో కొత్త వాళ్ళైతే ఎవ్వరూ లేదండి. అంటే కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు, కానీ వాళ్ళైతే రెగ్యులర్గా 3 years నుంచి వస్తున్నారు. సో మెయిన్గా అది చెప్తున్నాను. మెయిన్గా మనము వాళ్ళని మాట్లాడి వాడిని కన్విన్స్ చేసి మనం వాడిని తెలివిగా ఉపయోగించుకోవాలండి. ఇక్కడ తెలివి అనేది చాలా ఇంపార్టెంట్. భయపెట్టకూడదు ముందు పిల్లలుగా. మనం బాగా చెప్పాలి. అర్థం కాని సబ్జెక్ట్ ఏదైనా సరే ఒకటికి 5 సార్లు చెప్పాలండి. సో భయపెట్టకుండా మనం బాగా టీచ్ చేసి బాగా చెప్తే పిల్లలు బాగా అర్థమై బాగా నేర్చుకుని మనకి కూడా బాగా సపోర్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనం పిల్లల్ని అయితే కన్విన్స్ చేస్తే సరిపోతుందండి. ఇంకా టైమింగ్స్ అంటారా, మీరు 1 hour చెప్పగలుగుతారా, లేదా 2 hours చెప్తారా, లేదా 3 hours చెప్తారా అన్నది అది మీ ఇష్టం అండి. సో మీ డిపెండ్ ఆన్ మీ టైంని బట్టి మీరు చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దాంట్లో ఎటువంటి ఇద్దం లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి అమౌంట్స్ అంటారా, సో ఎల్కేజీ నుంచి 10th class వరకు డిఫరెన్స్ అమౌంట్స్ అయితే ఉంటాయండి. నేనైతే డిఫరెన్స్ అమౌంట్ అయితే పెట్టుకున్నాను. సో మరి మీరు ఎలా పెట్టుకుంటారు ఏంటి అనేది అది మీ ఇష్టం అండి. లేదక్క మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, మాకు ఐడియా లేదు, అమౌంట్స్ ఒకసారి చెప్పండి అంటే కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఏ క్లాస్కి ఎంత అమౌంట్ చెప్పాలి ఏంటి. మెయిన్గా వాళ్ళకి రాని సబ్జెక్ట్స్ మీద మనం ఫోకస్ చేయాలండి. ఎందుకంటే వచ్చిన సబ్జెక్ట్స్ని ఎలాగైనా చదివి రాణించగలుగుతారు, కానీ రాని సబ్జెక్ట్లో మనకి తెలియాలి ఫస్ట్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్లో డల్గా ఉన్నాయని. ఒక 1 week 2 weeks చూసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ మీద ఒక 15 to 20 minutes అమ్మ ఈ సబ్జెక్ట్ నువ్వు డల్గా ఉన్నావు, సో ఈ సబ్జెక్ట్ మీద నువ్వు బాగా చదువుకుంటే చాలా ముందుకు వెళ్తావు అని మనం రాని సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే కూడా చాలా మంచిదండి. ఇది ట్యూషన్ల గురించి కదండి, మన ఇంట్లో మన ఉన్న పిల్లలు కూడా చెప్తున్నాను. రాని సబ్జెక్ట్ మీద కొంచెం బాగా గ్రిప్ చెప్పిస్తే వాళ్ళు అన్ని సబ్జెక్టులో కూడా మంచి మార్క్స్తో స్కోర్ చేసుకుంటారండి. సో ఇదండి మనకైతే ఈరోజైతే వీడియోలో చెప్పేసాను ట్యూషన్ ఎలా రన్ చేయాలి, అలాగే పిల్లల్ని ఎలా తెప్పించుకోవాలి, పెద్దల్ని ఎలా కన్విన్స్ చేయాలి, ఎంత అమౌంట్ అవుతుంది, ఎన్ని అవర్స్ పెట్టుకోవాలి. అండ్ మన మెయిన్ థింగ్ చెప్పాను కదా, మనం 5 to 10,000 అమౌంట్ అయితే ఓన్లీ 2 hours పర్ డే 2 hours చేసుకుంటే మనకి 10,000 అయితే ఖచ్చితంగా వస్తుందండి. అండ్ పిల్లలు పెరిగే కొద్దీ కూడా మనకి అమౌంట్ అయితే పెరుగుతుంది. అన్ని దానం కల్లా విద్యా దానం చాలా గొప్పది అంటారు. సో మనకిచ్చిన ఈ తెలివిని, మనకిచ్చిన ఈ చదువుని, ఎంతో కొంత మనకి తెలిసిన జ్ఞానాన్ని మనం పంచడం వల్ల ఆ జ్ఞానం మనకి ఇంకా ఎక్కువ అవుతుందండి. సో అందుకని నేను చెప్తున్నాను, నాకు నేను తోచినందులో నేనైతే విద్యాదానంలో రూపంలో ట్యూషన్ పాయింట్ అయితే పెట్టుకొని రన్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా సక్సెస్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.